హలో! పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. మనం 'భట్టి విక్రమార్కుడు' కథ చెప్పుకుందాం ఇప్పుడు. ఈ విక్రమార్కుడు ఎప్పుడైతే ఆ కథ విన్నాక బేతాళుడు చెప్పిన కథ విని సమాధానం చెప్పాడో, ఆహ్, ఆ బేతాళుడు ఆహ్, చెప్పాడనమాట. "విక్రమార్క మహారాజా, ఆ కన్య వాళ్ళల్లో ఆ ముగ్గురిలో ఎవరికి భార్య కాగలదో చెప్పు" అని అడిగాడు. అడిగితే అందుకు రాజన్నాడు, "బేతాళా విను, ఎముకలు జాగ్రత్తగా మూటకట్టి మోస్తూ తెచ్చినవాడున్నాడే, సీమంతికి తండ్రవుతాడు. ఆ పిల్ల ఎముకలన్నీను మూట కట్టుకున్నాడు. మూట కట్టుకుని వాటిని జాగ్రత్తగా పట్టుకుని, వాటితోటి తిరుగుతున్నాడు. వాడెక్కడికెళ్ళినా దేశాటనంతా చేశాడు అని ఆ మూట కట్టుకుని తిరిగాడు వాడు. అంచేత తండ్రవుతాడు. కష్టాల పాలై అహా! మూట కట్టుకొని ఎళ్ళిపోయాడు వాడు. ఈ కష్టాల పాలైపోయాడు. దేశాలు తిరిగాడు. సంజీవిని సంపాదించి బతికించిన వాడు ఆమెకు పుత్ర సమానుడవుతాడు. ఈ రెండోవాడు దేశాటనం అంతా చేస్తూ, అలా తిరుగుతూ, మొత్తానికి ఒక ఆవిడ దగ్గర ఈ సంజీవిని సంపాదించాడు. సంపాదించి ఈ అమ్మాయిని బతికించుకున్నాడు. అంచేత ఆ అమ్మాయికి వీడు కొడుకుతోటి సమానం అవుతాడు. ఎప్పుడూ బూడిదని చూస్తూ, ఏడుస్తూ, రాత్రింపగళ్ళు శ్మశాన భూమిని వదలకుండా కాపలా కాసిన వాడున్నాడే, వాడు ఆమెకి భర్త కాగలిగినవాడు. అలా కాపలా కాస్తున్నాడు. భర్త పనేమిటి మరి భార్యని జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా! అంచేత ఈ భార్య యొక్క బూడిదని ఆవిడ మీదుండే అభిమానం కొద్దీ అలా కాపలా కాస్తూ అక్కడే ఉండిపోయాడు గన శ్మశానంలోను. వాడు మాత్రం భర్త కాగలడు అని చెప్పాడు ఈ విక్రమార్కుడు. విక్రమార్కుడు ఈ విధంగా మౌనభంగం చేసుకోగానే ఏం చేశాడు ఈ బేతాళుడు, కట్లు విప్పేసుకుని రివ్వున ఎగిరిపోయి మోదుగు చెట్టు ఎక్కేసి మళ్ళీ తలకిందులుగా వెళ్ళాడడం ప్రారంభించేశాడు. విక్రమార్కుడు మళ్ళీ అతని కోసం బయలుదేరాడు. మళ్ళీ ఈ బేతాళుడు ఉన్న చోటికి బయలుదేరి వెళ్ళాడు. మళ్ళీ ఆ మోదుగు చెట్టు వెతుక్కుంటూ వెళ్ళాలిగా, వెళ్ళాడనమాట. పట్టు వదలని విక్రమార్కుడు మరలా మోదుగు చెట్టుకి ఎక్కి బేతాళుని తాళ్ళతో కట్టి భుజాన వేసుకుని మౌనంగా నడవసాగాడు. మళ్ళీ ఆ బేతాళుని దింపాడు ఆ మోదుగు చెట్టు నుంచి. దింపి తాళ్ళతోటి తన ఒంటికి కట్టేసుకున్నాడు. కట్టేసుకుని భుజం మీద వేసుకుని మౌనంగా నడుస్తున్నాడు. ఈయన మౌనంగా నడుస్తుంటే, "నీకు నన్ను మోస్తున్నావు కదా! నీకు ప్రయాణంలో ఆయాసం రాకుండా నీకు ఆనందం కోసం ఏదో నేను కథ చెప్తూ ఉంటాను" అంటాడు ఈ బేతాళుడు. "కథ చెప్తాను, వింటూ ఉండు" అని చెప్తాడు. అప్పుడు శవంలోంచి బేతాళుడు, "విక్రమార్క మహారాజా, నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెప్తాను, విను" అంటూ మళ్ళీ కొత్త కథ ఇంకోటి ప్రారంభించాడు. మహిరా అనే గ్రామం ఉంది. అక్కడ అర్జున శర్మ అనే విప్రుడున్నాడు. కళ్యాణి అనే అతి చక్కని అమ్మాయి ఉంది ఆ ఆ బ్రాహ్మడికి, ఆ అర్జున శర్మకి. ఆమె చక్కదనాన్ని మెచ్చి సూర్యుడు, ఒకడి పేరు సూర్యుడు, జ్ఞాని, రెండోవాడి పేరు జ్ఞాని, సూత్రకల్ కల్పనుడు, సూత్రకల్పనుడు మూడోవాడి పేరు అనే ముగ్గురు బ్రాహ్మణ కుమారులు అర్జున శర్మ ఇంటికి వచ్చారు. వచ్చి కళ్యాణ్‌నిచ్చి వివాహం చేయమని అతన్ని కోరారు. ఆ బ్రాహ్మణి నా మాకి నాకిచ్చి చెయ్యంటే నాకిచ్చి చెయ్యని ముగ్గురు బ్రాహ్మణ కుమారులు కోరారు. అందరూ అందుకా పిల్ల తండ్రి, ఒకడికి పలువురు పత్నులుండవచ్చును గానీ, ఒకతెకు ఎక్కువ మంది పతులుండకూడదు. అది ధర్మ విరుద్ధం అని చెప్పాడు ఈ బ్రాహ్మణుడు. అంటే వీళ్ళు ముగ్గురొచ్చి కోరారు. నాకు ఇచ్చి పెళ్లి చెయ్యంటే నాకిచ్చి పెళ్లి చెయ్యి అని అడిగారు. మీరు ముగ్గురు అడుగుతున్నారు. ఒక బ్రాహ్మడికి ఒక ఒక ఒకడికి ఎక్కువ మంది భార్యలుండొచ్చుంటేను. అంతేనే కానీ వ మా ఒక స్త్రీకి ఎక్కువ మంది భర్తలు ఉండకూడదు. అది ధర్మానికి విరుద్ధంగా ఉంటుంది. ప్రమాదకరం కూడాను అని చెప్పాడు ఈ బ్రాహ్మణుడు. చెప్పేసరికి ద్రౌపదికి లేరా అంటే దానికి కారణం వేరుగా ఉంటుంది. మీరు ద్రౌపదికి లేరా అని అడగచ్చు. అడిగినా దానికి కారణం వేరు. అంటే ఆవిడ వృత్తాంతాన్ని బట్టి ఆవిడకి అలాగ జరగవలసొచ్చింది.
మీలో ఎవరికైనా సరే ఒకరికి మా కళ్యాణిస్తాను. మీ మీ ఎవళ్ళు ఎవళ్ళకి గొప్పవాళ్ళో మీరే తేల్చుకోండి. తేల్చుకొనొస్తే ఎవడికిమ్మంటే వాడికొక్కడికి ఇస్తాను నేను మా అమ్మాయిని" అని చెప్పాడు. "ఎవరు అనేది మీరు నిశ్చయించుకుని చెప్పండి" అన్నాడు. "ఎవరు అనేది మీరే నిర్ణయించుకోండి. అంతేనే గాని నన్నడగద్దన్నాడు." వాళ్ళు ముగ్గురు నాకని కలహించుకోసాగారు. "నాకు కావాలి ఆ అమ్మాయి" అంటే "నాకు కావాలి" అని చెప్పి ఆ ముగ్గురు కూడా ఒకళ్ళతోడొకళ్ళు దెబ్బలాడుకుంటున్నారు. అంతలో ఆకస్మికంగా ఆకాశంలోంచి ఒక రాక్షసుడొచ్చాడు. వీళ్ళిలా దెబ్బలాడుకుంటూ ఉంటే ఆకాశం నుంచి ఒక రాక్షసుడు కిందకి దిగి ఈ అమ్మాయిని ఎత్తుకుపోయాట. ఈ కళ్యాణ్‌ని ఎత్తుకుపోయాడు. అది చూసి ఆమె తల్లిదండ్రులు రోదించసాగారు. ఈ ఈ ఇదేమిటి ఇలా జరిగింది? ఎవళ్ళో వచ్చి వాళ్ళేమో "నీ పిల్లనిచ్చి నాకు పెళ్లి చెయ్యి" అని వీళ్ళు అడుగుతూ ఉంటే, ఈ లోపులో వీళ్ళు ముగ్గురు కలహించుకుంటూ ఉంటే రాక్షసుడెవడో ఆకాశంలోంచి వచ్చి ఎత్తుకుపోయాడేటి ఈ పిల్లనని చెప్పి పాపం తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఆమెను వివాహమాడాలని వచ్చిన వారు విచారించసాగారు. ఈ చేసుకుందామని వచ్చారుగా ముగ్గురు మగ పిల్లలు, ఈ బ్రాహ్మణ పిల్లలు. వాళ్ళు కూడా చాలా బాధపడ్డారట. వారిలో జ్ఞాని ఆ రాక్షసుడు ఆమెను ఎక్కడ పెట్టాడో నేను జ్ఞాన దృష్టితో కనుక్కొని చెప్పగలను అన్నాడు. ఆ జ్ఞాని అనేవాడు అన్నాడు ఆ పెళ్ళికొడుకు, "నేను ఆ రాక్షసుడు ఎత్తుకుపోయి ఎక్కడ పెట్టాడో ఈ అమ్మాయిని నేను చెప్పగలను. నాకు తెలుస్తుంది. నా జ్ఞానంతోటి చెప్తాను. నా దివ్య దృష్టితోటి" అని చెప్పాడు. "కానీ ఆమెను తీసుకురావడం మాత్రం నా వల్ల కాదు" అన్నాడు. "ఆమెను తీసుకురావడం మళ్ళీ నేను తీసుకురాలేను. ఆకాశంలో ఎక్కడో ఉంటేను. కానీ ఎక్కడుందో చెప్పగలను" అని చెప్పాడు మొదటివాడు. అది విన్న సూత్రకల్పనుడు, "అలా అయితే ఆకాశంలో వాయువేగంతో వెళ్ళగల మాయారథాన్ని నేను సృష్టించి ఇవ్వగలను. నేను నువ్వలా చేయగలిగితే ఆహ్, న నేను ఒక మాయారథాన్ని సృష్టిస్తాను. నా నాకా శక్తి ఉంది. సృష్టించి ఇస్తాను నీకు" అని చెప్పాడు. అంతే తప్ప రాక్షసుడిని జయించడం నా తరం కాదు. రాక్షసుడిని మాత్రం నేను జయించలేను. నేను ఒక మాయారథాన్ని మాత్రం సృష్టించి ఇవ్వగలుగుతాను అని చెప్పాడు. ఒకడేమో నేను దివ్య దృష్టితోటి రాక్షసుడు ఎక్కడ పెట్టాడో ఆ పిల్లని చెప్పగలను, చెప్తాను. కానీ నేను ఆ పిల్లని మాత్రం తీసుకురాలేను అని చెప్పాడు. ఇంకొకడేమో నేను మాయారథాన్ని సృష్టించగలను. కానీ నేను ఆ రాక్షసుడిని మాత్రం నేను జయించలేను. నా వల్ల కాదు అని చెప్పాడు. అప్పుడు వాళ్ళిద్దరి మాటలు విన్న సూర్యుడు అంటే ఆ సూర్యుడు అనే పిల్లవాడు, ఈ పెళ్ళికొడుకు వాడేమన్నాడంటే, "మీరు ఈ సాయాలు చేస్తే నేను రాక్షసుడిని జయించి కళ్యాణిని తెస్తాను. నేను రాక్షసుడిని చంపేయగలను. చంపేసి ఆ అమ్మాయిని చక్కగా తీసుకొస్తాను" అని చెప్పాడు. చెప్పేసరికి వాళ్ళు సరే అన్నారు. జ్ఞాని యోగ దృష్టితోటి రాక్షసుడున్న చోటు చెప్పగా సూత్రకల్పనుడు ఆకాశంలో వెళ్ళే రథాన్ని సృష్టించాడు. ఈ జ్ఞాని అనేవాడు ఆ కుర్రాడు యోగ దృష్టితోటి చూశాడు. ఈ రాక్షసుడు ఎక్కడ పెట్టాడా ఈ పిల్లనని తెలిసింది. ఆ చోటు చెప్పాడు. ఫలానా చోట పెట్టాడు వాడు. నువ్వు తీసుకురా అని చెప్పి, మీరెవరు తీసుకొస్తారో తీసుకురండి అన్నాడు. అప్పుడు సూత్రకల్పనుడు ఆ, ఆకాశంలో వెళ్ళే రథాన్ని సృష్టించాడు. ఈ సూత్రకల్పనుడు అనేవాడు రథాన్ని సృష్టించాట. ఇంకా సూర్యుడు అనేవాడు ఇంకొక పెళ్లి కొడుకు ఆ రథాన్ని ఎక్కి రాక్షసుడున్న చోటికి వెళ్ళాడు. వెళ్ళి రాక్షసుని చంపి కళ్యాణ్ణి తెచ్చి ఆమె తల్లిదండ్రుల వద్ద వదిలాడు. ఈ పిల్లని తీసుకొచ్చేసాడు. తీసుకొచ్చేసి ఆ రాక్షసుడిని చంపేశాడు. ఈ పిల్లని తీసుకొచ్చేసాడు. తీసుకొచ్చేసి తల్లిదండ్రుల దగ్గర వదిలేశాడు. ఆమెను పెళ్లి చేసుకుందాము ఇంకా చేసుకుందుకు ఆ ముగ్గురిలోనూ ఎవరు తగిన వారో నిర్ణయం ధర్మజ్ఞులకే వదిలిపెట్టబడింది. ధర్మం తెలుసున్న మంచివాళ్ళు ఎవరైనా సరే చెప్పండి. మీకే వదిలేశాను. ఆ పిల్లని ఎవరు చేసుకోవాలి? ఎవరు పెళ్లి చేసుకోగలరు? అని ఎవరు పెళ్లి చేసుకుంటే మంచిది అని చెప్పి ఆ తండ్రేమోను అక్కడ ధర్మాత్ములు ఎవళ్ళెవళ్ళు ఉన్నారో వాళ్ళని కోరాట. "విక్రమార్క మహారాజా, నువ్వు ఆలోచించి చెప్పు" అన్నాడు బేతాళుడు.
ఈ బేతాళుడి కథ చెప్పేశాడు. కథ చెప్పేసి, "ఓ విర్ ఓ విక్రమార్క మహారాజా! నువ్వు చెప్పు. ఎవరు పెళ్లి చేసుకోవాలో నా పిల్లని" అని అడిగాడు. అందుకు విక్రమార్కుడు, "బేతాళుడా, జ్ఞాన సూత్రకల్పనుడు. జ్ఞాని సూత్రకల్పనుడు తమ విద్యా ప్రభావాన్ని కనబరిచారు కానీ, మరేమీ వారి వల్ల కాలేదు. ఈ జ్ఞాననేవాడు, సూత్రకల్పనుడనేవాడు, వాళ్ళ దగ్గర కొన్ని విద్యలున్నాయి. ఆ విద్యల్ని వాళ్ళు ఉపయోగించారు. కానీ, వాళ్ళు మిగతావేం చేయలేకపోయారు. కానీ, సూర్యుడు ప్రాణాలను తెగించి ఘోరంగా పోరాడి రాక్షసుడిని చంపి కళ్యాణ్‌ని తెచ్చాడు. ఇంక ఈ సూర్యుడనే ఓ పిల్లాడున్నాడే, వీడు మాత్రం ఈ పెళ్ళికొడుకు ప్రాణాలకి తెగించాడు. రాక్షసుడు మరి అవతల ఉన్నవాడు. వాడికి మాయాశక్తులుంటాయి. అయినా సరే నాకేం పర్వాలేదన్నాడు. ఆ మాయాశక్తుల్ని జయించాడు. ఆ రాక్షసుడిని చంపేశాడు. చంపేసి ఈ కళ్యాణిని తెచ్చి తల్లిదండ్రులకు అప్పగించాడు. కనుక అతనే ఆమెను చేపట్టదగినవాడు అని చెప్పాడు. అంచేత అతనే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి తగినవాడు అని చెప్పాడు. ఈ బేతాళుడికి విక్రమార్కుడు. విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు కట్లు తెంపేసుకున్నాడు. కట్లు తెంపుకుని రివ్వున ఎగిరిపోయి మోదుగ చెట్టు కొమ్మకి మళ్ళీ తలకిందులుగా వెళ్ళాడుతున్నాడు. విక్రమార్కుడు మళ్ళీ అతని కోసం బయలుదేరాడు. మళ్ళీ ఈ విక్రమార్క మహారాజు ఆ బేతాళుడు ఎక్కడున్నాడో ఏమిటో, ఆ చెట్టు మోదుగ చెట్టు ఎక్కడుందా అని వెతుక్కుంటూ మళ్ళీ వీడు ఎక్కడికి పోయాడు ఈ బేతాళుడని చెప్పి మళ్ళీ వెతుక్కుంటూ వెళ్ళాడు. పట్టువదలని విక్రమార్కుడు మరల మోదుగు చెట్టు ఎక్కి బేతాళుని తాళ్లతో కట్టి భుజాన వేసుకుని మౌనంగా నడవసాగాడు. మళ్ళీ భుజాన్ని వేసుకున్నాడు ఆ బేతాళుని. వేసుకుని మళ్ళీ మౌనంగా నడుస్తున్నాడు. అప్పుడు శవంలోంచి బేతాళుడు, "విక్రమార్క మహారాజా, నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను. మళ్ళీ ఇంకో కథ చెప్తానన్నాడు, విను" అంటూ ఇలా ప్రారంభించాడు. మళ్ళీ ఇంకో కథ ప్రారంభించాడు. అబ్జపురం అనే పట్టణం ఉండేది. దాని పేరు అబ్జపురం. ఆ అబ్జపురం అనే పట్టణం ఒకటి ఉంది. వంశకేతుడనే వాడు దానికి రాజు. వంశకేతుడు అనేవాడి ఆ పేరు గల ఒకడు ఆ ఆ దేశానికి రాజు కింద ఉంటున్నాడు. ఆ పట్టణానికి రాజు కింద ఉంటున్నాడు. ఆ పట్టణానికి దగ్గరలో ఉన్న భద్రకాళి గుడికి ఆ రాజు గోపురం, మండపం, ప్రాకారాలు కట్టించి ప్రతి సంవత్సరం మహావైభవంగా ఉత్సవం జరిపించేవాడు. ఆ గుడికి, అమ్మవారి గుడికి చక్కగా ప్రాకారం కట్టించాడు. గోపురాలు కట్టించాడు. మండపాలు కట్టించాడు. కట్టించి దానికి ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ఎంతో వైభవంగా ఉత్సవాలు చేస్తున్నాడు. ఆ ఉత్సవానికి చుట్టుపక్కల చాలా దూరం నుంచి వేల కొద్దీ జనం చూడ్డానికి వచ్చేవాళ్ళు. వేల కొద్దీ జనం వచ్చేవారట. ఈయన చేయించే ఉత్సవాలు చూడడానికి. అలా చాలా సంవత్సరాలు గడిచాక ఒకసారి ఆ ఉత్సవాన్ని చూడడానికి ఎప్పటికంటే చాలా ఎక్కువ మంది జనం వచ్చారు. ప్రతి సంవత్సరం వస్తున్నారు. కానీ ఓ సంవత్సరం చాలా ఎక్కువ మంది జనం వచ్చేసారట ఆ ఉత్సవాలు చూడడానికి. వారిలో సత్యవంతుడనేవాడు అక్కడికి వచ్చి రత్నాంగిని చూశాడు. అక్కడ ఓ రత్నాంగనే అమ్మాయి కనిపించింది. ఆ ఉత్సవానికి వచ్చిన జనంలోను ఈ సత్యవంతుడనే ఒక ఒక కుర్రాడు ఈ రత్నాంగనే అమ్మాయిని చూశాడట. ఆమెది అతని కులమే. వాళ్ళిద్దరిది ఒకటే కులం వాళ్ళు. చాలా అందగత్తె, అవివాహిత. ఈ అమ్మాయి చాలా అందంగా కనిపిస్తోంది. పైగా పెళ్లి కాలేదు ఆ అమ్మాయికి. దాన్ని పెళ్లి చేసుకుని కామభోగాలు అనుభవించని వాడిదేం జన్మ అనుకున్నాడు ఈ కుర్రాడు. అనుకుని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా సుఖంగా ఉండాలి, లేకపోతే ఎందుకు ఈ జన్మ అనుకుంటున్నాడు. అనుకొని కాళీకి నమస్కరించాడు. కాళీదేవికి అలాగ అనుకుని మనసులోనూ నమస్కారం చేసుకున్నాడు అమ్మవారికి. "ఓ ఆదిశక్తి, వన్నెలాడి రత్నాంగి నాకు భార్య అయితే నా కంఠం తెగవేసి నీకు బలి అవుతాను" అని ప్రార్థించాడు. ఏ వీడేం చేశాడు, ఆ అమ్మాయి కనుక నాకు భార్య అయిందంటే నా కంఠం తెగ్గోసేసుకుని నీకు బలైపోతాను నేను అని చెప్పి దండం పెట్టుకొని ప్రార్థించాడు.
తర్వాత రత్నాంగి వెంట ఉన్నవారి ద్వారా ఆమె నివాసము, తల్లిదండ్రుల వివరాలు తెలుసుకుని తన ఇంటికి వెళ్ళాక తగిన వారిని రత్నాంగి తల్లిదండ్రుల వద్దకు పంపాడు. అలా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఇంటికెళ్ళిపోయాడు. ఇంటికెళ్ళిపోయి అక్కడున్న తల్లిదండ్రులకి వాళ్ళకి చెప్పాడు. వివరాలన్నీను చెప్పి ఆహ్, వా ఆ అమ్మాయిని పెళ్లి ఈ అబ్బాయికి పెళ్లి కుదర్చడానికి వీలుగా ఎవరు అలాంటి హ్మ్, ఇది మాట్లాడగలరో వాళ్ళని ఈ రత్నాంగి తల్లిదండ్రుల దగ్గరికి పంపించాట. రాయబారులు చక్కగా మాట్లాడడంతో వారు తమ కూతుర్ని ఇవ్వడానికి అంగీకరించడమే కాక అప్పుడే ముహూర్తం పెట్టేశారు. ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఆ మధ్యవర్తులు బాగా మాట్లాడారట చక్కగా ఆయనకి నచ్చేటట్లుగా, ఈ అమ్మాయి తండ్రికి నచ్చేటట్లుగాను. అందుకని వాళ్ళు ఒప్పుకున్నారు. తన కూతుర్ని ఈ అబ్బాయికి ఇవ్వడానికి ఒప్పుకొని ముహూర్తం కూడా అప్పుడే పెట్టేశారట. సత్యవంతుడామెని పెండ్లాడి ఒక నెల అత్తవారింట్లో ఉండి భార్యను వెంట పెట్టుకుని తన ఊరు వచ్చేశాడు. ఈ పిల్లాడు ఏం చేశాడు, ఆ సత్యవంతుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ముహూర్తం పెట్టేశారు కదా మరి. అంచేత ఆ ముహూర్తానికి పెళ్లి చేసేసుకుని ఒక నెల అత్తారింట్లోనే ఉండిపోయాట. ఉండిపోయి భార్యను వెంట పెట్టుకుని ఆహ్, తన ఊరొచ్చేసాడు పెళ్ళాన్ని తీసుకుని. వచ్చేస్తే కొన్నాళ్ళు గడిచాక రత్నాంగి తల్లిదండ్రులు తమ ఇంట్లో ఏదో పండుగ చేయదలిచి తమ కుమారుడు భద్రుడనే వాడిని వెళ్ళి ఆ, అక్కా బావల్ని తీసుకురా అని పంపారు. ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఏం చేశారంటే ఏదో ఒక పండుగ చేసుకోవాలనుకున్నారట ఈ అమ్మాయి తల్లిదండ్రులు. చేయాలనుకుని ఇంట్లోనూ వాళ్ళ అబ్బాయిని పిలిచి, ఒరేయ్ భద్ర, ఆ పిల్లాడి పేరు భద్రుడు, వెళ్ళి అక్కా బావని తీసుకురా మన ఇంట్లో ఈ ఉత్సవానికి అని చెప్పి పంపించారట. అతను వెళ్ళి వారిని తీసుకువస్తుండగా మునుపటి కాళికాలయం వద్దకు వచ్చేసరికి ఎండ ఎక్కువగా ఉండి కొంచెం సేపు విశ్రాంతి తీసుకుందామని ఒక చెట్టు నీడన ఆగారు. ఆ వేళ అప్పుడు ఈ ఈ బస్సులు, ఆటోలు, రిక్షాలు ఇలాంటివన్నీ తక్కువ. నడిచి వెళ్ళేవారు చాలా దూరం పాపం. దగ్గర ఆ నడిచి వెళ్ళడంలో అలసిపోయారట. ఎండ ఎక్కువగా ఉంది. అలసిపోయి కాసేపు అక్కడో చెట్టు ఉంటే అక్కడ కాళికాలయం ఉంది. ఆ కాళికాలయం దగ్గరే ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు నీడన కొంచెం సేపు విశ్రమించి పెడదాంలే అనుకుని విశ్రాంతి తీసుకుందామని చెప్పి ఆ చెట్టు నీడకెళ్ళారట. అప్పుడు సత్యవంతుడికి తాను మునుపు చేసిన ప్రార్థన, మొక్కు చెల్లించాలని గుర్తుకొచ్చి నీళ్లు తాగి వస్తానని భార్యకి, బావమరిదికి చెప్పి ఆలయంలోకి వెళ్ళి బలిపీఠం వద్ద నిలిచి, "ఓ పరాశక్తి, ఇదిగో నీ మొక్కు చెల్లిస్తున్నాను" అంటూ మెడ నరుక్కుని నేల కూలిపోయాడు. ఈ ఈవిడేం చేశాడు, ఆ గుడిలోకెళ్ళా అక్కడికి ఆ చెట్టు దగ్గర ఎప్పుడైతే నిలబడ్డాడో పూర్వం అతను చేసిన ఆహ్, "నీకు నేను తల నరికి నీకు సమర్పించుకుంటాను తల్లి, ఆ పిల్లనిచ్చి పెళ్లి చేస్తేనని" మొక్కుకున్నాడు కదా! ఆ మొక్కు గుర్తొచ్చిందట. ఆ మొక్కు గుర్తొచ్చి ఈ పెళ్ళానికిను, బావమరిదికి "నేను నీళ్ళు తాగొస్తాను ఉండండి ఇక్కడేనని" చెప్పి ఆ గుళ్ళోకెళ్ళి ఆ అమ్మవారికి, "అమ్మా నీకు ఇంత క్రితం నేను మొక్కుకున్నాను. నా తల నీకు బలిస్తానని. అంచేత ఇదిగో నేను తల నరుక్కుంటున్నాను. ఓ పరాశక్తి, ఇదిగో మొక్కు చెల్లిస్తున్నానంటూ" మెడ నరుక్కుని అక్కడ కూలిపోయాట కింద. బావ వెళ్ళి ఎంతసేపయినా తిరిగి రాకపోవడంతో అతన్ని తీసుకురావడానికి గుడికి వచ్చి అక్కడ తల పడున్న బావని చూసి, "అయ్యో, ఈ దుఃఖవార్త అక్కకి ఎలా చెప్పగలను" అంటూ అతను కూడా అదే కత్తితో తల నరుక్కుని ప్రాణాలు వదిలాడు. హ్మ్. ఈ బావమరిది ఏం చేశాడు, "అయ్యో, ఇదేమిటి చాలా సేపు అయిపోయింది బావ వెళ్ళిపోయి. నీళ్ళు తాగొస్తానన్నాడు, ఇంతవరకు రాలేదు. ఏం చేస్తున్నాడో చూద్దాం" అని చెప్పి అమ్మవారి గుడికొచ్చాట.
అమ్మవారి గుడికొచ్చి చూస్తే, ఆ గుడిలో తలకాయ తెగిపోయి పడున్నాడు ఈ బావగారు. ఇదేమిటి బావ ఇక్కడ చచ్చిపోయి ఉన్నాడు ఇలాగా తలకాయ తెగిపోయి. ఇంకా ఈ వార్త వెళ్ళి అక్కకి చెప్తే అక్క ఎంత బాధపడుతుందోనో. అందుకని నేను కూడా ఇక్కడే ఈ కత్తితోటి నరుక్కొని చచ్చిపోతానని చెప్పి, ఇతను కూడా ఆ కత్తి తీసుకొని ఈ దుర్వార్త నేను అక్కకి చెప్పలేను, బాధ పెట్టలేనని తను కూడా ఆ కత్తి తీసుకొని తల నరుక్కుని ప్రాణాలు వదిలేశాట. వాళ్ళిద్దరూ ఎంతసేపటికి తిరిగి రానందుకు కారణం తెలియని రత్నాంగి గుడికి వచ్చింది. ఆ అమ్మాయి గుడికి వచ్చింది ఇప్పుడు. అటు భర్త తిరిగి రాలేదు బయటికెళ్ళిన వాడు. తమ్ముడు రాలేదు. రాకుండా ఏమైపోయారు వీళ్ళిద్దరూను చూసొద్దామని చెప్పి ఆ అమ్మాయి వచ్చింది అక్కడికి. అక్కడ ప్రాణం పోయి పడున్న వారిని చూసింది. అక్కడ ఆ గుడి దగ్గర, ఆ అమ్మవారి దగ్గర పడున్నారు ఇద్దరు ప్రాణాలు పోయి. ఛీ! ఇంక నాకీ బతుకెందుకు? ప్రియమైన భర్త, ముద్దుల తమ్ముడు పోయిన చోటికే నేను పోతాను అని నిశ్చయించుకుందిట. నిశ్చయించుకుని వారు తలలు నరుక్కున్న కత్తితోనే తాను కంఠం ఖండించుకోబోయింది. ఈ అమ్మాయి కూడా వాళ్ళిద్దరూ చచ్చిపోయినప్పుడు ఇంక నేనెందుకు బతికుండడం? ముద్దుల తమ్ముడు వీడు చిన్న పిల్లాడు. చక్కగా ఆహ్ ఈ తమ్ముడు లేడు. ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకున్న భర్త లేడు. అందుకోసమని ఇంక వాళ్ళిద్దరూ చచ్చిపోయిన చోటే నేను చచ్చిపోతానని నిశ్చయించుకుని, ఈ అమ్మాయి కూడా తల నరికేసుకుని అక్కడ చచ్చిపోయింది. ఆ సమయంలో కాళికాదేవి ప్రత్యక్షమై ఖండించుకోబోయింది. చచ్చిపోలేదింకాను. కత్తి తీసుకుని ఆ కత్తి అక్కడ పడున్న కత్తితోటే తన కంఠం కూడా నరుక్కోబోయింది. ఆ సమయంలో కాళికాదేవి ప్రత్యక్షమైందిట. ప్రత్యక్షమయ్యి "వద్దు సాహసించకు" అంటూ ఆమె చెయ్యి పట్టుకుంది. "అమ్మాయి నువ్వు సాహసించకు, వద్దు అలా తల నరుక్కోకు" అని చెప్పి అమ్మవారు ఈ అమ్మాయి చెయ్యి పట్టుకుని ఆమెను ఓదార్చిందిట. ఓదార్చి "కావలసిన వరం అడుగు ఇస్తానని" చెప్పి అమ్మవారు ప్రత్యక్షమై అడిగింది. "నీకేం వరం కావాలో చెప్పమ్మా నేనిస్తాను" అని అడిగిందిట అమ్మవారు. రత్నాంగి సంతోషిస్తూ "నా మగడు, తమ్ముడు మళ్ళీ జీవించేటట్లు చెయ్యి" అని కోరుకుంది. అప్పుడు అమ్మవారు అడిగేసరికి ఈ అమ్మాయి "నా భర్తని, నా తమ్ముడిని బతికించమ్మా" అని చెప్పి కోరుకుందిట. కాళిక కనికరించి "అలాగే వారి శిరస్సుల్ని, శరీరాల్ని కలిపి ఉంచు" అంది. అప్పుడు ఈ అమ్మాయితోటి కాళికాదేవి అంది కదా, "అమ్మాయి నీ భర్త శరీరానికి ఆ తలకాయ అమర్చి పెట్టు, అలాగే నీ తమ్ముడు శరీరానికి వాడి తలకాయ అమర్చి పెట్టు" అని చెప్పిందిట. తొందరలో తడబడి రత్నాంగి తమ్ముడి తలని మగడి శరీరానికి, మగడి తలను తమ్ముడి శరీరానికి చేర్చింది. ఈవిడికి ఇంక సంతోషం పట్టలేకపోయింది. ఈ పిల్ల కూడా ఇంకా చిన్న పిల్లే పాపం. అంచేత ఆ చిన్న పిల్ల అవ్వడంతోటి ఆ ఆనందం పట్టలేక భర్తని, మా తమ్ముడిని మళ్ళీ అమ్మవారు బతికిస్తానంది. అంతకన్నా ఏం కావాలని చెప్పి అనుకుని పాపం ఈ ఆ తడబాటులో భర్తకేమో తమ్ముడి తలకాయని అతికించిందిట. త ఆ తల చేర్చి పెట్టింది. తమ్ముడికేమో భర్త తలకాయని ఆ మొండానికి ఈ తలకాయ చేర్చి పెట్టిందిట. ఇద్దరిని తారుమారు చేసింది అలాగా. వాళ్ళని బతికేలా చేసి కాళిక మాయమైపోయింది. తీరా చేసి వాళ్ళిద్దరిని బతికించేసింది. బతికిస్తే మొండెమేమో భర్తది, తలకాయ చూస్తే తమ్ముడు శరీరం, తమ్ముడు తలకాయి, శరీరం చూస్తే భర్తది. అలాగే పోనీ తమ్ముడిని చూద్దామా అంటే తమ్ముడు తలకాయేమో భర్తది, తమ్ముడు శరీరమేమో తమ్ముడిది. ఇలాగా ఆహ్, ఉన్నాయి. ఈవిడ బతికిస్తాననే చెప్పింది అమ్మవారు అంతే. ఆ శరీరాలకు తలలు చేర్చు నేను బతికిస్తాను అంది. ఇక ఈ ఈ అమ్మాయి తడబడిపోయి ఆనందంలోనూ తబ్బిబ్బయిపోయి ఒకళ్ళ తలకాయ ఇంకొకళ్ళకని అతికించేసింది. పెట్టింది. పెట్టేసరికి అమ్మవారు వాళ్ళిద్దరిని కూడా బతికించేసింది. బతికించేసి ఆవిడ మాయమైపోయింది. తర్వాత రత్నాంగి వాళ్ళని చూసి తాను చేసిన తెలివి తక్కువ పనిని గుర్తించి ఎంతో చింతించింది. ఈ రత్నాంగి
ఇంకా ఎంతో బాధపడడం ప్రారంభించింది. అయ్యో! ఇంత తెలివి తక్కువగా అమ్మవారు బతికిస్తాననేసరికి ఆ ఆనందంలో ఒకళ్ళ తలకాయ ఇంకోళ్ళకి అతికాను. ఎంత తప్పు చేశాను అని చెప్పి పాపం బాధపడడం ప్రారంభించింది. 'విక్రమార్క మహారాజా వారిలో రత్నాంగికి ఎవడు మగాడవ్వాలి' అని అడిగాడు బేతాళుడు. ఇప్పుడు ఇటేమో శరీరం తమ్ముడిది, తల భర్తది. అక్కడేమో ఆహ్, శరీరం భర్తది, తల తమ్ముడిది. ఇందులో ఎవరికి భార్య అవ్వాలి ఈ అమ్మాయి అని ఈ బేతాళుడు అడిగాడు విక్రమార్కుడికి ఈ కథ చెప్పి. ఈ కథ పూర్తయ్యాక. విక్రమార్కుడు కొంచెం ఆలోచించాడట. ఆలోచించి బేతాళా శరీరానికి ప్రధానమైంది శిరస్సు. శరీర మొత్తం శరీరానికి అంతకి ఆ మనిషిని గుర్తించాలంటే శిరస్సు ఉండాలి కదా! వీడు ఫలానా అని చెప్తాం. శిరస్సు ముఖం చూసి. వాళ్ళిద్దరిలో ఎవడు రత్నాంగిని చూసి భర్తగా భావిస్తాడో వాడే ఆమె భర్త అవుతాడు అన్నాడు. వాళ్ళిద్దరిలో కూడా ఎవడు రత్నాంగిని చూసి ఆహ్, ఇది నా భార్య అని గుర్తిస్తాడో వాడే ఆమె భర్త అవుతాడు. నెల్లాళ్ళు మరి వీళ్ళిద్దరూ కలిసి కాపురం చేశారు కదా! అంచేత ఎవరు గుర్తిస్తారో ఈ ఇద్దరిలోనూను నా భార్య, ఈ అమ్మాయి అని చెప్పి వాడే ఆవిడ భర్త అని చెప్పాడు విక్రమార్కుడు. విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు మళ్ళీ కట్లు తెంచుకున్నాడు. తెంచుకుని రివ్వున ఎగిరిపోయి మో మోదుగు చెట్టు ఎక్కేసి కొమ్మకి తలకిందులుగా వెళ్లాడుతున్నాడు. విక్రమార్కుడు మళ్ళీ అతడి కోసం బయలుదేరాడు. మనం తర్వాత కథ తర్వాత చెప్పుకుందాం. ఉంటానమ్మా. జై శ్రీరామ్.